అఘోరీ వ్యవహారంలో అనేక ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. శ్రీవర్షిని అఘోరీ పెళ్లి వీడియో బయటకు వచ్చింది. ఇప్పుడు నిన్న అర్ధరాత్రి వాళ్ళిద్దరి పెళ్లి జరిగిందని సమాచారం. అఘోరీ భార్య అంటూ మీడియా ముందుకు వచ్చింది ఓ మహిళ. తనను పెళ్లి చేసుకుంటారని చెప్పి మాయ మాటలు చెప్పాడని ఆరోపించింది ఆవిడ. ఇంతలోనే శ్రీవర్షిని అఘోరీ పెళ్లి వీడియో బయటకు రావటం సంచలనంగా మారింది. ऐश्च सर्वान् जातु धान्योदराचे पराशुव असोजस्ताम्रो अरुणोतव बृहत् मंगल चेजेन कुंरुद्रा अभितो जिकृतेता सस्रोषो वेकाकुंगेडमीमहे असोजो वसवति नीलग्रीवो विलोहितः उदेन. అదే శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరీ గత ఏడాది జనవరి 1న తనను పెళ్లాడాడని రాధా చెబుతోంది. తన మెడలో వెండి తాళి కట్టాడని, అయితే రీసెంట్ గా ఇంటికి వచ్చి తన తాళి తనకు ఇచ్చేయమని గొడవ చేసి ఆ వెండి తాళిని తీసుకువెళ్లిపోయాడని చెబుతోంది ఆ మహిళ. 15 రోజుల క్రితం వర్షిని గురించి తాను టీవీల్లో చూశానని, ఎవరు ఆమె అని అఘోరిని అడిగానని చెప్పింది. వర్షిని తనకు కూతురు లాంటిదని, తాను ఆమెకు గురువునని అఘోరీ చెప్పాడంది. అయితే 4 రోజుల క్రితం వర్షినిని అఘోరీ పెళ్లి చేసుకున్నాడనే మ్యాటర్ తెలిసి ఫోన్ చేస్తూ ఉంటే కాల్స్ లిఫ్ట్ చేయడం లేదని, తన నంబర్ బ్లాక్ చేశాడు అనేది రాధా యొక్క ఆరోపణ. శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఆయన ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకున్నాడు. మా మ్యారేజ్ జనవరి 1న అయింది, ఆయన బర్త్డే రోజు. తర్వాత ఇంకో అమ్మాయి వర్షిని అనే అమ్మాయిని జనవరి 13న చేసుకున్నా అన్నాడు. మరి ఫస్ట్ భార్య నేను ఉండగా ఇంకో అమ్మాయిని ఎట్లా చేసుకుంటాడు? ఇట్లా ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో తను ఆడుకుంటాడు. అందుకే నేను ఇది ఆగాలని నేను ముందుకు వచ్చాను. దయచేసి మీ మీడియా వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ కానీ అతని మీద స్టెప్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే నేను ఒక భక్తి పరంగా ఉన్నా కాబట్టి తనని కాంటాక్ట్ నేను అయ్యాను. అయిన తర్వాత మా మధ్యాహ్నం మంచి క్లోజ్నెస్ పెరిగింది ఫస్ట్. ఆ తర్వాత అది కాస్త ఈ పెళ్లి దాకా వచ్చేసింది. పెళ్లి చేసేసుకొని ఏదో సేవ, ఒక ఆశ్రమం పెట్టి ఒక సేవ చేసుకుంటూ ఉండిపోవాలని అనుకున్నాము. దానికి ప్రిపేర్ కూడా అయ్యాము. చాలా చోట్ల ల్యాండ్స్ కూడా వెతికాము, కానీ మేము తీసుకోలేకపోయినాం. ఎందుకంటే ఈయన ఒక్క మాట మీద నిలబడడు. రోజు రోజుకి తన మాట అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అట్లా ఈలోపు ఈ వర్షిని అనే అమ్మాయి టాపిక్ వచ్చింది. నేను అడిగాను, అడిగితే ఏమన్నాడు, తను నాకు కూతురు అవుతుంది, నేను తనకి గురువుని అవుతాను, ఏదేదో చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఏదైతే నేను ఒక లైవ్ చూశాను, రాధిక అనే ఆమె అడ్వకేట్, ఆమె లాయర్ గా చేస్తుంది. ఆమెకు పెళ్ళై భర్త వేరే వాళ్ళతో వెళ్ళిపోయిండు. ఆ డిప్రెషన్ లో ఉండి, ఓకేనా, ఆ డిప్రెషన్ నుండి నాకు ఫోన్ చేసి, అమ్మ నాకు ఇలా జరిగింది, నన్ను కొద్దిగా కాపాడండి, నాకు కొద్దిగా తోడుండండి, కొద్దిగా నా భవిష్యత్తుని కాపాడండి అని నన్ను అప్రోచ్ అయితే నేను ఆమెకు ఫోన్లలో మాట్లాడడం జరిగింది. కానీ ఏదైతే ఆమె ఇప్పుడు పెళ్లి చేసుకున్నామో, నాకు తాళి కట్టింది అనేది ఇదంతా అబద్ధం. నేను 1వ తారీఖు మధ్యప్రదేశ్లో ఉన్నాను. మధ్యప్రదేశ్లో నా కారు చెడిపోతే నేను అక్కడ మధ్యప్రదేశ్లో ఉన్నాను. కానీ ఏదైతే తాళి కట్టిందని అంటుందో అవి ప్రూఫ్స్ కావాలి నాకు. ఏదో పసుపు గమ్మో పసుపు తాడో చూపిస్తే కాదు, ప్రూఫ్స్ అనేటివి కావాలి. అది కంపల్సరీ చూపియాలి కూడా. ఇంకోటి ఏంటంటే, నా ఆడియో రికార్డింగ్ మాత్రమే పెడుతుంది కదా, మరి ఆమె మాట్లాడిన ఆడియో రికార్డింగ్ కూడా కావాలి. ఆమె మాట్లాడిన ఆడియో రికార్డింగ్ కూడా బయట పెట్టాలి. మందు డబ్బా పట్టుకొని, అమ్మా నువ్వు లేకుంటే స్వామి అని పిలుస్తాయి, స్వామి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు నన్ను కాపాడుకో, నాకు తోడుండు, ఒక ఆశ్రమం పెడతాను, నీకు ఆశ్రమం కట్టిస్తాను, అక్కడ ఉంటాను అని ఎలా అన్నావు? నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావు? నువ్వు ఎంత డిప్రెషన్ నుండి అన్నావు? ఇంకోటి, నేను లవ్ యూలు మిస్ యూలు అనేటి నేను, అది నా కామన్ వర్డ్. అందరితోని ప్రేమగా ఉంటాను, ప్రేమగా మాట్లాడతాను. నాకు అదొకటే తెలుసు. ఎవరిని నేను ద్వేషించను, ఎవరితో నేను అలా ప్రవర్తించను. ఎందుకంటే ఎవరైనా సరే కష్టాలలో ఉండే బయటికి వస్తారు. ఆ బయటికి రావడానికి నేను వాళ్ళతో ప్రేమగానే మాట్లాడతాను. అది నా కామన్ వర్డ్స్, లవ్ యూ మిస్ అనేది. కానీ దాన్ని ఎలా మీరు పోర్ట్రేట్ చేస్తున్నారు? ఆ అమ్మాయికి కూడా సిగ్గులేదా? మరి ఇప్పుడు నేను వర్షిని పెళ్లి చేసుకుంటాను వర్షినిది అన్నప్పుడు ఇన్ని రోజులు లేంది ఈ రోజు ఎందుకు మీడియా ముందుకు వచ్చినావు? అదే రోజు వచ్చి మీడియా ముందు మాట్లాడొచ్చు కదా, అంత దమ్ము లేదా? ఇప్పుడు నీకు ఎవడో వచ్చి చెప్తే నువ్వు మీడియా ముందుకు వస్తున్నావా? ఎవడో వచ్చి, నువ్వు లాయరే కదా, అదే రోజు నువ్వు కోర్టులో, అదే నువ్వు చేసే కోర్టులోనే నువ్వు పిటిషన్ వేసుకోవచ్చు కదా. ఇప్పుడు నువ్వు లాయర్ కాబట్టి అలా కూడా చేస్తావేమో.
నువ్వు ఆ రోజు ఎందుకు మీ లాయర్ల సమక్షంలో అందరికి ఎందుకు చెప్పలేదు? మాకు ఇలా పెళ్ళైంది, మేము ఇలా అని మీ ఊరోళ్ళకు మీ అమ్మ నాన్నకి ఎందుకు చెప్పలేదు? మరి అంటే దేనికైనా తెగిస్తారా? నీ మొగుడు పోయిన డిప్రెషన్లో, నీ మొగుడు వెళ్ళిపోయిన డిప్రెషన్లోకి వెళ్ళి బయటికి రావలేదా అని ఫోన్ చేసిన దానివి ఇప్పుడు నా మీద నిందలేసి అంత పెద్దదానివి అయిపోయినావా? నీ ఆడియోలు కూడా బయటికి రావాలి. పెళ్లి చేసుకోమని అడిగింది నువ్వు, పెళ్లి చేసుకుంటానని అడిగింది నువ్వు, పెళ్లి చేసుకోకుండా మందు దాగి చనిపోతా అన్నది నువ్వు. నీ ఆడియోలు బయటికి తీ. నువ్వు ఆడియో రికార్డింగ్ పెట్టుకున్నావేమో బయటికి తీ. నేను పెళ్లి చేసుకునే దాన్ని అయితే అందరికి చెప్పుకుంటారు కదా, నువ్వు నాతో వస్తావు కదా. మరి నీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చానా? నిన్ను కలిశానా? ఆ లాస్ట్లో ఎప్పుడైతే ఆశ్రమం గురించి నువ్వు అన్నావో అప్పుడు నీకు డబ్బులు ఇవ్వడానికి వచ్చినప్పుడు, సరే భూమి కొంట అన్నావు కదా, సరే కొను ఎక్కడో ఒక జాలు ఉండొచ్చు అనే ఉద్దేశంతో నీ దగ్గరికి వచ్చినప్పుడు నేను కొన్ని డబ్బులు ఇచ్చా కదా. ఆ డబ్బులు కూడా మళ్ళీ నువ్వు నాకు అకౌంట్లో వేసినావు కదా. ఈ అకౌంట్ కూడా తీసి చూపెట్టు, నేను ఇంతేషా అంతేషా అని చూపెట్టు. మరి అవి కూడా అకౌంట్లో అవి ఎవరిచ్చిళ్ళు ఏంటనేది నీకు తెలియాలి, ప్రజలందరికీ తెలియాలి. అంతేకాదు, అఘోరి తనకు పంపిన వాయిస్ మెసేజెస్ను బిగ్ టీవీకి అందజేసింది రాధ. ఆ ఆడియోలో అఘోరి రాధాపై చాలా ప్రేమ ఒలబోశాడు. ఆ ఆడియోలో తనను చాలా మిస్ అవుతున్నా, రాగానే తాళి కట్టేస్తా, గుండెల్లో చాలా పెయిన్ ఉంది, మనం జీవితాంతం కలిసి ఒకటే ఇంట్లో ఉండాలని కోరిక, అందరూ వేరు నువ్వు వేరు, ఇలా సాగింది అఘోరి ప్రేమ వ్యవహారం. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా. బట్ ఏం చేస్తాం, కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి. లవ్ యూ మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నా నుండి నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్. బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్. ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు, అంతే. నీ లెవర్ వేరు, ఇంక అంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతుంది నా ప్రేమ. సరేనే నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. నీకు ఎక్కువ కష్టపడకు, నీకు చూడు, నీకు అయినంత వరకే చూడు, నేను వద్దంటలేను, ఓకేనా? అరే మాధవ్, నేను మాట్లాడతాను, సాయంత్రం మాట్లాడతాను. రాధా వర్షన్ ఇలా ఉంది, ఫోన్ కాల్ వాయిస్ ఏమో అలా ఉంది, అసలు అఘోరి వర్షన్ మరోలా వినిపిస్తోంది.